మన భారత భూమిలో దర్శనమాత్రంగానే మోక్షాన్ని ప్రసాదించే 7 నగరాల్లో కాశీ నగరం అంటే వారణాసి నగరం అత్యంత మహిమాన్వితంగా అలరారుతోంది. అలాంటి పుణ్యక్షేత్రంలో నివాసం ఏర్పరచుకొని సామాన్య భక్తుడిగా జీవనం సాగిస్తూ అసామాన్య మహిమలు ప్రదర్శించగల తపోబలం ఉండి కూడా ఎలాంటి ప్రచారాలు, ఆర్భాటాలు, ఆడంబరాలు, అట్టహాసాలు లేకుండా నిర్మలంగా, నిర్వికారంగా దాదాపు 300 సంవత్సరాలు జీవించిన సిద్ధయోగి శ్రీ త్రైలింగ స్వామివారు. ఈరోజు మనం ఆయన గురించి తెలుసుకుందాం. శ్రీశైలం, ద్రాక్షారామం, కాళేశ్వరం ఈ 3 ప్రసిద్ధ శైవ క్షేత్రాల కారణంగా త్రైలింగ దేశంగా పేరు పొందిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయనగరం జిల్లాలో సనాతన సదాచార సాంప్రదాయ కుటుంబంలో నరసింహారావు గారు, విద్యావతి దంపతులకు ఎన్నో సంవత్సరాల పూజా ఫలంగా శివరాం అనే జన్మనామంతో అవతరించారు త్రైలింగస్వామి. చిన్నప్పటినుంచి శివరాం వ్యవహారశైలి ఆధ్యాత్మిక భావాలతో నిండి ఉండేది. తోటి పిల్లల్లా ఆటపాటలతో పొద్దుపోచకుండా జీవితంపై నిర్మలమైన పరమార్థక చింతనలో మునిగిపోయేవారు. ఆ వయసులో అతని గురించి కథలు గమనిస్తే గంటల తరబడి ధ్యానంలో గడిపేవారని చెప్తారు. అప్పటికే ఆధ్యాత్మిక సాధనలో అసాధారణమైన ప్రజ్ఞ కనబరిచేవారు. అతని కుటుంబ సభ్యులు భక్తి కేవలం పూజా పునస్కారాలకే పరిమితం కాలేదు. భక్తి వారి జీవనశైలి. అది వారి నిత్య జీవితంలో ప్రతి విషయాలలోనూ బాగా కనపడేది. ఇలాంటి పవిత్ర వాతావరణ నేపథ్యంలో పెరిగిన శివరాంలో ప్రపంచం పట్ల అవగాహన, నిర్దిష్ట అభిప్రాయాలు రూపుదిద్దుకున్నాయి. నరసింహారావు దంపతులకి హిందూ గ్రంథాలు, తాత్విక చింతన వంటి విషయాలపై మంచి పట్టు ఉండేది. శివరాం చిన్న వయసులోనే మతపరమైన విషయాలు, ఆధ్యాత్మిక ప్రామాణికాలు అర్థం చేసుకోవడానికి అది సహాయపడింది. తల్లి తరచూ చెప్పే పురాణగాథలు శివరామును ఆకట్టుకొని అతని భావి ఆధ్యాత్మిక తపనకు బీజం వేశాయి. శివరాంకి చిన్నతనంలోనే గమ్మత్తైన అనుభవాలు ఎదురయ్యాయి. వారి పూజగదిలో శివలింగం నుంచి కాంతి కిరణాలు వచ్చి అతని చుట్టూ ప్రకాశించేవి. బంధువులు దాన్ని దైవ సంబంధానికి గుర్తుగా భావించేవాళ్లు. అలాంటి సంఘటనలు అతని ధ్యాన సాధనలో ఉపకరించటమే కాక విశిష్టమైన అతని ఆధ్యాత్మిక గమ్యానికి సూచికగా అందరికీ అర్థమైంది. శివరాం విద్య కేవలం పాఠాలకు మాత్రమే పరిమితం కాలేదు. యోగి పొంగవుల బోధనలు, గ్రంథ పఠనం, సనాతన ధర్మానికి సంబంధించిన వివిధ అంశాలపై లోతైన పరిశీలనలు సమ్మేళనంగా కొనసాగింది. అదే తరువాతి కాలంలో ఆధ్యాత్మిక శోధనకు పటిష్ట పునాదులు వేసింది. యుక్త వయసులో శివరాం తోటి వయసు పిల్లలతో చేరకుండా ఎక్కువగా ఒంటరిగా ఉండటం, ఎక్కువ సమయం ధ్యానంలో గడపటం, అలౌకిక అనుభవాలు పొందటం జరుగుతూ ఉండేవి. అతని తండ్రి మరణం తర్వాత అతని సాధన మరింత తీవ్రంగా పెరిగింది. రాబోయే అతని వైరాగ్య జీవనానికి ఇది నాందివాచకంగా మారింది. త్రైలింగస్వామి బోధనలు సనాతన ధర్మం ఆధారంగా ఉండేవి. ఆధ్యాత్మిక సాక్షాత్కారం, నిరాడంబర జీవన విధానం, ప్రాపంచిక కోరికల నుండి బయటపడటం, పరమ సత్యాన్ని తెలుసుకునేందుకు నిరంతర సాధన వంటి విషయాలపై ఎక్కువగా దృష్టి పెట్టేవారు. అతని ప్రబోధాలన్నీ కేవలం చర్చల్లా కాకుండా తన దైనందిన జీవన శైలిలో ఆచరణాత్మకంగా జరిగేవి. జీవితంలో ప్రతి విషయాన్ని దైవత్వంగా చూసే విధంగా తన శిష్యులకు దారి చూపేవారు. జీవిత పరమార్థం భౌతికమైన సంపద కాదని, తనను తాను తెలుసుకోవటమే అనేదే ఆయన సిద్ధాంతం. త్రైలింగస్వామి తన బోధనల వల్ల మాత్రమే కాదు, అందరూ చెప్పుకునే ఆయన చేసిన అద్భుతాల వల్ల కూడా బాగా ప్రాచుర్యం పొందారు. ఎంతో కాలం పాటు నీరు, ఆహారం లేకుండా ఉండగలిగేవారట. అంతటి కఠిన నిరాహార సాధనలో కూడా ఆయన ఆరోగ్యం దెబ్బతినేది కాదని చెప్పుకునేవాళ్లు. ఒక్కోసారి రోజుల తరబడి కఠోర ధ్యానంలోనూ ఎలాంటి కదలిక లేకుండా ఆత్మశోధనలో మునిగిపోయేవారు. ఆధ్యాత్మిక గురువుగా ఆయన పేరు ప్రతిష్టలు పెరిగే కొద్దీ సంఘంలో వివిధ వర్గాల ప్రజలు అతనికి శిష్యులయ్యేవారు. ఆయన తన సమకాలికులైన యోగులు, సాధువులతో తరచూ సంభాషించడం ద్వారా వారి సందేహాలు తీర్చటమో లేదా తాను నేర్చుకోవటమో జరుగుతూ ఉండేది. త్రైలింగస్వామి వారి బోధనలు, మహిమలు ఒక్క ప్రాంతానికే ఆగిపోలేదు. భారతదేశంలో వివిధ ప్రాంతాల్లో పర్యటించటం వల్ల వివిధ సంస్కృతులు, సాంఘిక వర్గాలకు ఆయన తన బోధనల ద్వారా సనాతన ఆధ్యాత్మిక విజ్ఞానాన్ని అన్ని చోటలా విస్తరింపచేశారు. తన ప్రయాణంలో చివరి మజిలీగా హిందువుల మోక్ష మార్గంగా అతి పవిత్రంగా భావించే వారణాసి నగరానికి చేరి ఆశ్రమవాసం చేయటం మొదలుపెట్టారు. ఆయన వైరాగ్య జీవనం, యోగి మహిమలు, ప్రవచనాలు, వేదాంత జ్ఞానం వల్ల వారణాసి ప్రజలు ఆయనను ఎంతో గొప్పగా కొల్చేవారు.
చర్మాంకంలో మానసికంగా దృఢంగా ఉన్న ఆయన భారీ శరీరం కృశించిపోవటం మొదలైంది. అయినా కూడా చివరి వరకు తన శిష్యులకు, అనుచరులకు, సందర్శకులకు జ్ఞానబోధన చేస్తూ ఉపాసన, ధ్యానాన్ని కొనసాగించారు. చారిత్రక ఆధారాల ప్రకారం త్రైలింగస్వామి 1807వ సంవత్సరంలో సిద్ధి పొందారు. త్రైలింగస్వామి వారి భౌతిక నిష్క్రమణ పట్ల యోగులు, ఆధ్యాత్మిక గురువులు ప్రముఖంగా స్పందించారు. ఎంతోమంది శిష్యులు, అనుచరులు, సామాన్య ప్రజలు ఆయనకు నివాళులర్పించారు. ఎన్నో ప్రదేశాల్లో వివిధ కార్యక్రమాలు, స్మారక సమావేశాలు నిర్వహించారు. హిందూ పురాణాల్లో చెప్పిన ఉదాంతమైన ఆలోచనలకు ప్రతిరూపం త్రైలింగస్వామి. ఆధ్యాత్మిక క్రమశిక్షణ, అంకితభావం, వైరాగ్య జీవనానికి ఆయన ఒక ఉదాహరణ. దాదాపు 300 సంవత్సరాలు జీవించారన్న విషయం ద్వారా ఆయన గొప్పతనం ఏమిటో అర్థం చేసుకోవచ్చు. ఆయన మహాయోగులకు మాత్రమే సాధ్యమైన సజీవ సమాధి పొందారని చెప్తారు. ఇది యోగ సాధనలో అత్యున్నత స్థాయిగా భావిస్తారు. త్రైలింగ స్వామివారి జీవితం భారతీయ యోగి పొంగవుల చరిత్రలో ఒక గొప్ప అధ్యాయంగా చెప్పబడింది. ఆయన గురించి కథలు సనాతన ధర్మ సాంప్రదాయంలో, ఆధ్యాత్మిక వారసత్వంలో అంతర్భాగంగా నిలిచిపోయాయి. త్రైలింగ స్వామి బోధనలు ఆయన మహాసమాధి పొందడంతో ఆగిపోలేదు. వాటి ప్రభావం భావి తరాలకు ఆధ్యాత్మిక మార్గాన్ని చూపుతోందని ఆయన భక్తుల నమ్మకం. ఆంధ్రదేశంలో మార్మూల పుట్టి ఆసేతు హిమాలయ పర్వతం పర్యటించి తన విశిష్ట జీవన శైలి, నిడారాంబరాలతో మహాయోగిగా శాశ్వత కీర్తి పొందిన త్రైలింగ స్వామివారు వారణాసిలో మహాసమాధి పొందిన ప్రదేశం ప్రసిద్ధ యాత్రాస్థలంగా పేరు పొందింది. ఈసారి వారణాసి వెళ్ళినప్పుడు త్రైలింగ స్వామివారి మహాసమాధిని చూడటం మర్చిపోకండి. ఒకవేళ మీరు త్రైలింగ స్వామి గురించి ముందే వింటే, వారి లీలలు, విశేషాల గురించి మీకేమైనా తెలిస్తే మాకు కామెంట్లో తెలియపరచండి. సనాతన ధర్మం ప్రపంచానికి ఒక వరం లాంటిది. సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని మేము అన్టోల్డ్ స్టోరీస్ ఫ్రమ్ హిందూయిజం, వేదిక్ ఫ్యాక్ట్స్, ధర్మ సందేహాల ద్వారా మనలో చాలామందికి తెలియని విషయాలు చెప్తూ జాగృతిపరిచే ప్రయత్నం చేస్తున్నాము. సనాతన గొప్పతనాన్ని చాటేందుకు వీడియోస్ను లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మాకు సపోర్ట్ ఇవ్వండి. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో పంచుకోండి.